Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామములు. ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానం చదువుకుంటున్నాము. నిన్న చర్చించిన అంశాలు ఎవరికైనా గుర్తున్నవి కొన్ని పాయింట్లు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్విఏ పేరుతో ఎవరున్నారు పరిచయం చేసుకుంటారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీ బాగున్నారా? బాగున్నారు. కనుక్కున్నారా కంతు? నాగమణి మాతాజీ. ఇవాళ వచ్చా మాతాజీ, ఏమనుకోకండి, లేటుగా వచ్చాను. పర్లేదు మాతాజీ, ఇప్పుడే స్టార్ట్ అయింది. అలా కాదు, మీ క్లాస్ లో కూడా ఫస్ట్ టైం రావడం. మీరు ప్రభు చెప్పారండి, భౌతిక సమస్యలు ఎన్నున్నా కానీ భక్తి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే పరిష్కారం అవుతాయని అన్నారు కదా. ఇవాళ క్లాస్ లో ఇంకా వింటూనే ఉన్నారు అది కూడా. అలా వచ్చా మాతాజీ. అలా ఇవాళ వచ్చేసాను క్లాస్ లోకి, ఏమనుకోకండి. ఎందుకు అనుకోవడము, రండి, బాగా వచ్చి చదవండి భగవద్గీత. చేసుకోవాలి మాతాజీ. మరీ సమస్య పరిష్కారం అయిపోతే భక్తి చేసుకుందాం అంటే అది కావట్లేదు, ఇది కావట్లేదు, రెండు కావట్లేదు. టైం వేస్ట్ అయిపోతుంది లైఫ్. అదే మీరే అన్నారుగా, భక్తి చేస్తూ ఉంటే సమస్యలు అవే పరిష్కారం అవుతాయని. ప్రభు చెప్పారు మాతాజీ ఇవాళ, అందుకు చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి ఇట్లా చెప్పినందుకు. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? అమ్మాయి అంతా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిన్న చర్చించిన అంశాల్లో 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నారు. ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి.
అవన్నీను నాకు జ్ఞప్తి ఉందున్నవి, కానీ నీవు వాటిని జ్ఞప్తి ఉంచుకొనజాలవు. శ్రీకృష్ణ భగవానుని అనేక అవతారముల గురించి సమాచారం మనకు బ్రహ్మ సంహితలో చెప్పబడిందని ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు. అద్వైతం అచ్యుతం అనాది మనంత రూపం, అద్వితీయుడును అచ్యుతుడును అనాదియగు దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అతడు అనంత రూపములుగా వ్యాప్తి నొందినను, పురాణ పురుషునిగా నిత్య యౌవనంతో అలరారువానిగా భాషించును. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభము అయినను శుద్ధ భక్తులకు మాత్రం అవి స్వయంగా ప్రకటితమగుచుండును అని బ్రహ్మదేవుడు ఇక్కడ భగవంతుని గురించి కీర్తిస్తున్నారు. ఆ భగవంతునికి మనకు తేడా ఇక్కడ చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. భగవంతునికి అన్ని గుర్తుంటాయి, మనము మర్చిపోతాము శరీరం మార్చినప్పుడు. ఇంకా శరీరంలో ఉండగానే కూడా నిన్న ఏం జరిగింది ఈ టైం కంటే కూడా మనం ఎంతో గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలా బద్ధజీవుడు మరుపు గురి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు కాబట్టి అతని శరీరము, అతని బుద్ధి, అతని ఆత్మ అన్ని కూడా ఒక్కటే అన్నమాట. ఎప్పటికీ మనం మార్పు చెందుతున్నాము అంటే మనం శరీరాలు మారుస్తున్నాము. ఏ శరీరంతో ఆ జ్ఞానం మనకు మారుతుందన్నమాట. మన కర్మానుసారం మనం బలవంతంగా ఒక్కొక్క శరీరంలో త్రోయబడుతుంటాం. ఇది మనకు భగవంతునికి మధ్య గల తేడా. నీవు నేను ఉండని సమయం లేదు, అప్పుడు కూడా నువ్వు నాతోనే ఉన్నావు, కానీ నీకు అవన్నీ గుర్తుండవు, నాకు అవన్నీ గుర్తుంటాయి అని చెప్తున్నారు. ఇది భగవంతునికి జీవునికి మధ్య గల తేడా అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు అన్ని గుర్తుంటాయి, సర్వము తెలుసు. త్రికాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. మనకు మరుపు ఉంది, ఆయనకు లేదు. ఇంకా మనం ఈ మానవ జన్మలో శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించి శరణాగతి పొందాలి. ఇంకా ఇక్కడ ముఖ్యమైన లక్ష్యం చెప్తున్నారు. కృష్ణుడు ఎల్లప్పుడూ నవయౌవనుడు. ఎవరైనా ఫాల్స్ గా నేను భగవాన్ అది ఇది అని చెప్తే వాళ్ళను అడగాలన్నమాట. వాళ్ళ దగ్గర మనం ఇది చూడాలి, నువ్వు ముసలివాణి అవుతున్నావా, మరణం ఉందా నీకు అని. ఎందుకంటే భగవంతునికి సచ్చిదానంద విగ్రహుడు, శాశ్వతమైన శరీరము, నవయౌవనుడు, అచ్యుతుడు, చ్యుతి లేనివాడు, పుట్టుక మరణం లేనివారనమాట. ఎక్కడ కావాలన్నా అతను అక్కడ అవతరిస్తారు. ఉదాహరణకు స్తంభంలో నుంచి నరసింహస్వామిగా అవతరించారు. అది ఎవరికైనా సాధ్యమా? ఇలాంటివన్నీ మనం చూడాలన్నమాట. ఇంకా ఏం చెప్పారంటే అన్ని అవతారాలకు మూలము కృష్ణుడు. మిగతా అవతారాలన్నీ రామ, నరసింహ, వామన ఇలా ఎన్నో అవతారాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ మూలము కృష్ణుడు. కృష్ణుడు స్వయం భగవాన్. కృష్ణుడి నుంచే మిగతా అవతారాలన్నీ వస్తాయి. ఇది కూడా బ్రహ్మ సంహితలో చెప్పబడింది. రామ, నృసింహాది వంటి అనేక అవతారములను ఇతరములైన అనేక అంశావతారములను ధరించేవాడును మరియు ఆది దేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయంగా అవతరించడి వాడు నాకు గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. ఇది కేవలం భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. వేదాధ్యయనం చే కూడా ఇది అర్థం కాదు. వేదేశు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తవు, కానీ ఆత్మభక్తులకు, శుద్ధ భక్తులకు మాత్రమే నేను అర్థమవుతానని చెప్తున్నారు. ఇంకా భగవానునితో పాటు భక్తులు కూడా నిత్య సహచరులు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు భగవంతుని సేవించటకు ఆయన అవతరించినప్పుడల్లా అవతరిస్తూ ఉంటారన్నమాట. అలా అర్జునుడు కూడా ప్రతి ఒక్క అవతారంలో ఉన్నారని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా 6వ శ్లోకంలో పుట్టుక లేని వాడినైనను నా దివ్య దేహమన్నడు నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడనైనను
ఆది అయిన దివ్య స్వరూపంతో నేను ప్రతి యుగమునందును నా ఆంతరింగ శక్తిచే అవతరించుచుండును. హరే కృష్ణ. ఈ విధంగా భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అనేది 7వ శ్లోకంలో చెప్పబడింది. ఓ భర్తవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణముకు హాని కలుగుచుండునో మరియు అధర్మం వృద్ధి నందునో ఆ సమయమున నేను స్వయంగా అవతరింతును. ముందు శ్లోకంలో ఆయనకు జన్మ లేదు, అతని దివ్యదేహం ఎన్నడూ నశించదు, సకల జీవులకు ఆయన ఈశ్వరుడు, ఆది అయిన దివ్య స్వరూపం అయినప్పటికీ ఆది అయిన దివ్య స్వరూపంతో నేను ప్రతి యుగమునందు నా ఆంతరంగిక శక్తిచే అవతరించును. ఆయన స్వయంగా తన స్వశక్తిచే, తన ఆంతరంగిక శక్తిచే తాను ఇష్టము అంటే తన ఇష్ట ప్రకారము లీలలు చేయడానికి అవతరిస్తారనమాట. మన దేహము అనేక మార్పులకు లోనవుతుంది, కానీ భగవంతుని దేహం సచ్చిదానందము, సచ్చిదానంద స్వరూపుడు. ఇంకా ఇంకా చెప్పాలంటే భగవంతుడు ఎప్పుడు కిషోర రూపంలోనే ఉంటారనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బృందావనం వదిలి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళారు. ఎప్పుడు కిషోర లీలల్లోనే నిమగ్నమై ఉంటారు, ఆనంద లీలలే. ఆయన శైశవ దశ అంటే చిన్నగా కనిపించడానికి దేవకి వసుదేవులు కోరుకుంటారు కదా, నువ్వు చిన్న బాలుడైపోవాలి, మేము నిన్ను రక్షించాలి కంసుని బారి నుంచి అని వాళ్ళు వాత్సల్యంతో కోరుకుంటారు. అప్పుడు ఆయన మారిపోతారు కదా చతుర్భుజ రూపం నుంచి చిన్న బాలునిగా. ఇలాంటివన్నీ కూడా వాసుదేవ కృష్ణ అంటే కృష్ణుడు విస్తరిస్తారనమాట. స్వయం కృష్ణుడు ఎల్లప్పుడూ కిషోర అవస్థలోనే అంటే కిషోర దశలోనే ఉంటారు. ఆ సమయంలో అంటే బృందావనంలో ఈ రాక్షస సంహారం, పూతన, శకటాసుర, తృణావర్త, అగాసుర, బకాసుర ఇలాంటి రాక్షస సంహార లీలల్లో కూడా కృష్ణుడు విస్తరించే ఆ లీలలన్నీ చేస్తారు. కానీ స్వయం కృష్ణుడు కిషోరావస్థలో ఎప్పుడూ ఆనంద లీలలు తప్ప ఇంకా వేరే కార్యమేమో ఉండదన్నమాట. ఈవెన్ మధురకు వెళ్ళడం, అక్రూరు తీసుకెళ్లేటప్పుడు కూడా అక్కడ వాసుదేవ కృష్ణనే తీసుకెళ్లేదన్నమాట. కానీ బాహ్యానికి అక్రూరుడు తీసుకెళ్లారు కృష్ణుని అని గోపికలు, యశోదానందులు అందరూ, గోపులు అందరూ ఏడ్చేవారు. అది విరహ భక్తి అన్నమాట. కానీ అక్కడే కృష్ణుడు ఆడుకునేవాడు, అక్కడే లీలలు చేసేవారు. వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. కానీ మేము ఎక్కువ కృష్ణుని ప్రేమించడం వల్ల మా కళ్ళకు అలా కనిపిస్తున్నాడు, ఇక్కడ ఆడుతున్నట్లు, ఇక్కడ తింటున్నట్లు అని వాళ్ళు భావించేవారు అనమాట. అవి చూసి ఆనందించేవారు, కృష్ణుడు ఇక్కడే ఉన్నారని. వాళ్ళు కూడా ఆ లీలలో నిమగ్నమై అలాగే కృష్ణునితో ఆడుకునేవారు. కానీ మళ్ళీ విరహంతో అక్రూరుడు తీసుకెళ్లారు కదా అని గుర్తు చేసుకొని ఏడ్చేవారు అనమాట. అదంతా ఒక దివ్యమైన ప్రేమ పారవశ్యమైన భక్తికి సంబంధించినది. కానీ కృష్ణుడు ఎన్నడూ కూడా ఒక్క అడుగు కూడా బృందావనం నుంచి బయటికి వేయడు అనమాట. ఎప్పుడు బృందావనంలోనే ఉంటాడు. అట్ ఏ టైం అంతటా కూడా కృష్ణుడు ఉండగలడు. సర్వాంతర్యామిగానే కాకుండా, పరమాత్మగానే కాకుండా, స్వయం భగవాన్గా కూడా. అది కృష్ణుని యొక్క అద్వితీయమైన శక్తి. అంటే విస్తరిస్తారు, ధామం కూడా విస్తరిస్తుంది. భౌమ బృందావనంగా ఇక్కడికి బృందావనం కూడా దిగి వచ్చింది కదా, అలా కృష్ణుని ధామము అన్ని కూడా విస్తరిస్తాయి అన్నమాట. హరే కృష్ణ. ఎవరైనా ఈ శ్లోకం వివరిస్తారా? చదివినారు నిన్న యదా యదా హి ధర్మస్య శ్లోకం చదివినారు. జస్ట్ సమ్ పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. ప్రయత్నించండి అందరూ చర్చలో పాల్గొనడానికి. 7వ శ్లోకం గురించి బ్రీఫ్ గా వివరించండి, చిన్న చిన్న అంశాలు. హరే కృష్ణ.
హరే కృష్ణ పార్వతి మాతాజీ చెప్తారా? నెట్ పోయినది ఆనంద మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి, ప్రయత్నించండి, కొన్ని పాయింట్స్ చెప్పండి. భాష్యం చూసైనా సరే చెప్పండి. అందరూ ప్రయత్నించండి, చర్చలో పాల్గొనండి. అధ్యయనం చేయడం అంటే అందరూ మాట్లాడడము. ఎవరికి తెలిసినది వాళ్ళు తెలియజేయండి. ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి ప్రతి యుగంలో నేను అవతరించుతా అని చెప్పినాడు మాతాజీ. నిన్న శ్లోకంలో అది జరిగింది. ఇంకా భాష్యం చూసి చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ప్రయత్నించండి. దండవత్ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. భక్తులందరికీ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయంలో నేను స్వయంగా అవతరింతును. అంటే ఇక్కడ భాష్యంలో పూర్తిగా అర్థం ఉంది కదా మాతాజీ. ఎక్కడైతే అధర్మం వృద్ధి చెందునో అక్కడ నేను స్వయంగా అవతరిస్తాను అని చెప్తున్నాడు మాతాజీ భగవంతుడు. అట్లనే ఇక్కడ ఒక సృజామి అనే పదం ముఖ్యమైనది అని చెప్తున్నారు మాతాజీ. దాన్ని ఎప్పుడు సృష్టించబడిన అర్థంలో ఉపయోగించరాదు. అంటే అది సృష్టించబడింది అని దాన్ని ఉపయోగించరాదంట మాతాజీ. ఎందుకనగా గత శ్లోకం అనుసరించి భగవానుని రూపంలన్నీ నిత్యములైనందున అతని దేహంనకు లేదా రూపంనకు సృష్టి అనున్నది లేదు. అంటే ఇంతకు ముందు చెప్పినారు కదా మాతాజీ, ఒక అర్జునుడికి భగవంతుడికి ఎంతో తేడా ఉంది. భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు, అంటే అన్ని మర్చిపోతాడు అర్జునుడు. కానీ భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఒక నిత్య యవ్వనుడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మాతాజీ. అదే విధంగా ఆయన దేహంనకి రూపంనకి సృష్టి అనేది లేదు అని చెప్తున్నారు మాతాజీ. సృజామి అనగా ఆయన యథాతథంగా అవతరిస్తాడు. సృజామి అనగా భగవానుడు యథాతథంగా అవతరిస్తాడు అని అర్థం మాతాజీ. అంటే భగవంతుడికి మనువలు ఉన్నా గానీ ఆయన యవ్వనంగా ఉంటాడు కదా మాతాజీ. ఇంతకు ముందు మీరు చెప్పినారు కదా మాతాజీ, యవ్వనంగా ఉంటాడు. అదే విధంగా ఆయనకి సృజామి అనగా ఆయన యథాతథంగా అవతరిస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా భగవానుడు నియమానుసారంగా ద్వాపరాంతము 7వ మనువు యొక్క 28వ మహాయుగమున ప్రతి బ్రహ్మదేవుని దినమునందు అవతరించి చుండును. కానీ అతనికి ఎట్టి నియమ నిబంధనలో అనుసరింపనవసరం లేదు. అంటే ఇక్కడ ద్వాపరాంతము 7వ మను యొక్క 28వ మహాయుగమునందు ప్రతి బ్రహ్మదేవుని దినమునందు, అంటే ప్రతి దినము అంటే ఇదొక 4 యుగముల కాలము అని అది నాకు సరిగ్గా తెలియదు మాతాజీ. దాని గురించి చెప్తున్నారు. అంటే అప్పుడు అవతరిస్తారు అని చెప్తున్నారు. కానీ అతనికి ఎట్టి నియమ నిబంధన, అంటే భగవంతుడికి ఏమి నియమాలు కూడా అవసరం లేదు. ఆయన సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి ఆ భగవంతుడికి నియమ నిబంధనలు ఏమి అవసరం లేదు అని చెప్తున్నారు మాతాజీ. ఆయన ఇచ్ఛానుసారం ఎన్నో రకాలుగా ప్రకటించుకున్నటకు సర్వస్వతంత్రుడై ఉండును. అంటే ఆయన ఇచ్ఛానుసారమే, అంటే ఆయన ఇంకా అవతరించాలనుకుంటే ఆయన ఎప్పుడైతే అప్పుడు స్వతంత్రంగా అవతరిస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. కానీ అధర్మము ప్రబలి నిజమైన ధర్మమునకు హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించుచుండు. అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు కదా మాతాజీ, భగవంతుడు పైనుంచే ఆయన ఏదో ఒకటి శిక్షించవచ్చు. కానీ భగవంతుడు స్వయంగా భూమిపైన ఎప్పుడైతే అధర్మం ఉంటుందో, అధర్మం ఎక్కువ అవుతుందో అప్పుడు అధర్మాన్ని ధర్మంగా, అంటే నిజమైన ధర్మాన్ని హాని కలిగినప్పుడు, అంటే ధర్మంలోకి హాని కలిగినప్పుడు ఆయన సంకల్పానుసారం, అంటే ఆయన సంకల్పం చేసుకొని అవతరిస్తారు అని చెప్తున్నారు మాతాజీ. ధర్మసూత్రంలో వేదములందు వివరించబడినడు. అట్టి వేద నియమాలు భంగం కలిగినచో మానవుడు అధర్మ పరుడగును. అంటే ధర్మం గురించి వేదాల్లో వివరించడం ఉంది మాతాజీ. అంటే వేదాలలో వివరించింది ధర్మం గురించి. కానీ
ఈ అట్టి వేదాచరణకు ఎప్పుడైతే వేదాలకు భంగం కలుగుతుందో, వేదాలకి భంగం కలుగుతుందో అప్పుడు ఈ అధర్మం బయటపడుతుంది కదా మాతాజీ. మానవుడు అధర్మ పరుడగును. ఈ వేదాల చరణకు భంగం కలిగినచో మానవుడు అధర్మ పరుడు. వేదాలలో ఈ నియమము భగవత్ శాసనము శ్రీమద్ భాగవతంలో తెలుపుచున్నది. భగవానుడు మాత్రమే ధర్మ విధానం సృజింపగలడు. వేదాలు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయంలో భగవాను నుంచే తెలుపబడిన తెలియచున్నది. కనుకనే ధర్మనీలం దేవాది ప్రత్యక్ష నిదర్శనం. అంటే ఎప్పుడైతే అధర్మాన్ని మంచి ధర్మాన్ని పునరుద్ధరించడానికి, అంటే అందరికి తెలియజేయాలనేసి భగవంతుడు అవతరిస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. వేదాలకి ఎప్పుడైతే భంగం కలుగుతుందో, వేదాచరణములకు, అంటే వేదాలు ఏం చెప్తున్నాయి అదైతే మానవుడు విస్మరిస్తాడో అప్పుడు అధర్మం అవుతుంది. ఆ అధర్మాన్ని వీళ్ళకి ధర్మం గురించి చెప్పడానికి భగవంతుడు అవతరిస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. ధర్మంతో సాక్షాత్ భగవత్ స్వనీకతం. ఈ నియమాలన్నీ భగవత్ అంతటా స్పష్టంగా వివరించబడింది. ధర్మాత్తు సాక్షాత్ భాగవత్ ప్రణీతం. అంటే ధర్మము సాక్షాత్తుగా భాగవతం అని చెప్తున్నారు మాతాజీ. ధర్మం సాక్షాత్తు భాగవతం ప్రణీతం అని చెప్తున్నారు మాతాజీ. అంటే దేవదేవుడు అధ్యక్షతను అట్టి నియమాలు స్థాపించినప్పుడే వేదంలో ప్రయోజనం. భగవద్గీత అంత్యంలో తన శందు పొందుటే అత్యున్నత ధర్మాచరణలన్నీ అంతమించిన మరొకటి లేదని కృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించి ఉన్నాడు. అంటే వేదాలు ప్రణామం, అదే వేదాలు ఏం చెప్పినాయో అది వాటి యొక్క ప్రయోజనం ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అంతే కదా మాతాజీ. వేదాల యొక్క ప్రయోజనం భగవద్గీత అంత్యంన శరణు పొందుటే అత్యున్నత ధర్మాచరణలు అన్నీ అంతకు మించిన మరొకటి లేదని కృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మాతాజీ? హరే కృష్ణ. దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పాలా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ చెప్పండి మాతాజీ. అంటే అంటే ఇక్కడ ధర్మం గురించి చిన్న కథ చెప్తాను మాతాజీ. ఒక రాజు ఉంటాడు మాతాజీ. రాజు ఒక మంత్రి ఉంటాడు. అయితే మంత్రి చెప్తాడు మాతాజీ, భగవంతుడు ఏదైనా అధర్మం జరిగిందనుకో స్వయంగా అవతరిస్తాడు భగవంతుడు అని చెప్తే, అయితే రాజు నవ్వుతాడు అనమాట. రాజు నవ్వి భగవంతుడు అంత శక్తి ఉంటది కదా భగవంతుడికి, సర్వాంతర్యామి, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి కదా, ఆయన పైనుంచి ఆశీర్వదించవచ్చు కదా, పైనుంచే చెప్పొచ్చు కదా ధర్మాన్ని, అంటే ధర్మం గురించి వేదాల గురించి పైనుంచి ఆయన ఇట్లా చెయ్యి చూపించేస్తే ఆయన అంటే మాయలు కూడా ఉంటాయి కదా అని అంటాడు అనమాట. అయితే మంత్రి నవ్వి, సరే నేను నీకు సరిగ్గా ఇంకోసేపు అయిన తర్వాత చెప్తాను దీని యొక్క అర్థము అని చెప్పేసి, ఇంకా అంటే వాళ్ళు విహారయాత్రకు వెళ్తారు కదా మాతాజీ. రాజు మంత్రి వెళ్తుంటారు అన్నమాట, ఒక విహారయాత్రకి వెళ్తుంటే ఇంకా వాళ్ళ బాబు చిన్న బాబు ఉంటాడు, 10 years బాబు వచ్చి, నాన్న నేను కూడా వస్తా అంటాడు అన్నమాట రాజుతో. సరే నాన్న తీసుకెళ్తా అని తీసుకెళ్తాడు. ముగ్గురు కలిసి విహారయాత్రకి ఇట్లా ప్రయాణం అవుతుంటారు మాతాజీ. అవుతుంటే అక్కడ ఒక నది వస్తుంది అనమాట. ఒక నది రాగానే ఆ పడవలో ఇంకా వాళ్ళు వేరే దారికి వెళ్ళాలంటే నది నుంచే వెళ్ళాలన్నమాట. నది నుంచి వెళ్ళాలంటే ఇంకా వాళ్ళు పడవలో వెళ్తారు ముగ్గురు, రాజు మంత్రి వాళ్ళ బాబు. వెళ్తుంటే ఇంకా అప్పుడు మంత్రి ఏం చేస్తాడు, వాళ్ళ రాజు యొక్క కుమారుడు ఉంటాడు కదా మాతాజీ, ఆ బాబుని కింద నెట్టేస్తాడు అనమాట. కింద నెట్టేయంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, రాజు క్షత్రియుడు కాబట్టి, రాజుకి అన్ని విద్యలు వచ్చు కాబట్టి, ఆ రాజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ నదిలో దిగేసి వాళ్ళ బాబుని కాపాడుతాడు అనమాట. కాపాడేసి ఇంకా పడవలో తీసుకున్న తర్వాత అప్పుడు రాజు మంత్రిని తిడతాడు అనమాట. ఎందుకు మంత్రి నువ్వు ఇట్లా నా బాబుని ఇట్లా పడేసినావు, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని తిడుతుంటాడు అనమాట. తిడుతుంటే అప్పుడు అంటాడు అనమాట, మీరు భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అని అడిగారు కదా, ఇది ఒక్క ఎగ్జాంపుల్. ఇది మీ బాబు కింద పడ్డాడు కదా,
కింద పడితే నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నువ్వు కాపాడినావు. అట్లనే భగవంతుడి యొక్క అందరి గురించి ఆలోచిస్తాడు కాబట్టి భగవంతుడు అందుకే ఆయన అవతరించి ఇప్పుడు మీ కుమారుని అంటే తండ్రి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కాపాడిండు కదా మాతాజీ. అట్లనే భగవంతుడు కూడా అందరినీ కాపాడడానికి అవతరిస్తాడు అని చెప్తాడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే క్షమించండి, ప్రయత్నం చేసిన మాతాజీ. హరి బోల్. చక్కగా చెప్పినారు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. చక్కని స్టోరీ చెప్పినారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఆ ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే స్వయంగా భగవంతుడు ఏది చెప్తే అదే ధర్మం అన్నమాట. భగవంతుడు ఏది చెప్తే అది ధర్మం అని చెప్తున్నారు. భగవంతుడు తన భక్తుల్ని రక్షించడానికి అవతరించడమే అవతారంలోని ముఖ్య ఉద్దేశం. ఇంకా ఇక్కడ భక్తులని ఓన్లీ కృష్ణుని ఆరాధించే వాళ్ళని మాత్రమే భక్తులు అంటారు. ఎవరిని పడితే వాళ్ళను భక్తులు అనడానికి లేదన్నమాట. దేవతలను ఆరాధించే వాళ్ళని భక్తులు అన్నారు. ఉదాహరణకు మనము రావణాసురుడు అలా చూసుకుంటే భస్మాసురుడు వాళ్ళను అసురుడు అని అంటారు కానీ భక్త అన్నారు అనమాట. అదే ధ్రువ మహారాజును ప్రహ్లాద్ మహారాజును భక్త ధ్రువ భక్త ప్రహ్లాద అని పిలుస్తారు. అంటే కేవలం విష్ణువును కృష్ణుని ఆరాధించే వాళ్ళని మాత్రమే భక్తులు అంటారు. దేవతలను ఆరాధించే వాళ్ళను భక్తులు అనరు. అది కూడా మనము తెలుసుకోవాలి. హరి బోల్. ఎవరైనా 8వ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. అది భగవద్గీత 4వ అధ్యాయం మాతాజీ 8వ శ్లోకం. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. మాతాజీ నేను చదువుతాం మాతాజీ, వెతుకుతున్నాను. చదవండి. హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఎనిమిది. మాతాజీ శ్లోకం కూడానా? పరిత్రాణాయ అది వచ్చిందండి. పరిత్రాణాయ సాధూనాం వినాశయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భాష్యం. భావం. సాధువును ఉద్ధరించుట కొరకు, దుర్మార్గును నశింపచేయుట కొరకు మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమున నేనే స్వయంగా అవతరిస్తున్నాను. భాష్యం. భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థము. ఒక వ్యక్తి అధర్మవంతునిగా కనిపించినను కృష్ణ చైతన్యమునకు సంబంధించిన లక్షణమును పూర్తిగా కలిగి ఉన్నచో అతడిని సాధువుగా భావించవచ్చును. దుష్కృతాం అనగా కృష్ణ చైతన్యమును లెక్క చేయని వారికి అన్వయించబడును. అట్టి దుష్కృతులు లౌకిక విద్యా పారంగతులైనను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణించబడుదురు. 100కి 100 పాళ్ళు కృష్ణ చైతన్యములో నెలకొన్న వ్యక్తి విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణించబడును. భగవానుడు రావణుడు కంసుడు వంటి అసురులను సంహరించుటకు అవతరించినట్లుగా నాస్తికులను నశింపచేయుటకు భగవానునకు స్వయముగా అవతరించిన అవసరం లేదు. ఎందుక సంహరించుటకు యోగ్యులైన ప్రతినిధులందరూ భగవంతునికి కలరు. కానీ ఎల్లప్పుడూ అసురులచే పీడింపబడుతున్న శుద్ధ భక్తులను ఆనందమును కలిగించుట కొరకు భగవానుడు ప్రత్యేకించి అవతరిస్తుండును. భక్తుడు తనకు సన్నిహిత సంబంధమైనను అసుర ప్రవృత్తి గలవాడు అతడిని ఎల్లప్పుడూ పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైనను హిరణ్యకశిపుని చేత పీడింపబడెను. అట్లే శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి కంసునికి సోరది అయినను శ్రీకృష్ణుడు వారికి జన్మించబోతున్నట చేత దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి చేయబడిది. అనగా కంసుని సంహరించుట కంటేను
ముఖ్యంగా దేవకి దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించను. ఏమైనను ఆ రెండు కార్యములు ఒకే సమయంలో నెరవేర్చబడును. కనుకనే భక్తుని రక్షించుట కొరకు దుష్టును నశింపచేయుట కొరకు భగవానుడు వివిధ అవతారములలో అవతరించను ఇక్కడ చెప్పబడను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాట్లాడలేదు మాతాజీ. కంటిన్యూ మాతాజీ చేయండి. కంటిన్యూ ఇంకా నా మాతాజీ. ఆ, కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 20, 263, 264 ఈ క్రింది శ్లోకముల అవతార రహస్యములను సంగ్రహింపపరచును. సృష్టి హేతు ఏయి మూర్తి అవతరే సేయి ఈశ్వరమూర్తి అవతార నాదధరే మాయాతీత పరం వ్యోమే సబార అవతాన విశ్వే అవతరి ధరే అవతార నామ. భౌతిక సృష్టి కొరకే భగవానుడు భగవద్ధామము నుండి అవతరించును. అట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారముగా పిలువబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తులో నెలకొని ఉండును. భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అవతారములు అనే నామమును పొందును. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, వేషావతారములు, మన్వంతర అవతారములు, యుగావతారములు వంటి వివిధ అవతారములు క్రమముగా విశ్వమంతటా ప్రకటమవుతుండును. కానీ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సమస్త అవతారములకు ఆది మూలము. శ్రీకృష్ణ భగవానుడు తన మూల గోలోక బృందావన లీలలను దర్శించుట కొరకు ఆరాటపడు శుద్ధ భక్తుల కళ్ళతలన్నింటినీ నశింపచేయుటగా అనేక ప్రత్యేక ప్రయోజనము కొరకే అవతరించును. అనగా శుద్ధ భక్తులకు ప్రీతి కలిగించుటయే శ్రీకృష్ణ భగవానుని అవతార ముఖ్యోద్దేశము. ప్రతి యుగములోను తాను అవతరించునని భగవాను చెబుతుండను. అనగా కలియుగంలో కూడా అతడు అవతరించునని సూచించును. శ్రీమద్ భాగవతము 11:5-32 అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభు మాత్రమే కలియుగములో భగవంతుని అవతారము. అలా అతడే సంకీర్తనోద్యమము, సామూహిక సంకీర్తన ద్వారా కృష్ణ భక్తిని ప్రచారం చేసి భారతదేశం అంతటా కృష్ణ చైతన్యం వ్యాపింపజేసిన అట్టి సంకీర్తనోద్యమము ప్రపంచంలోని ప్రతి నగరము మరియు ప్రతి గ్రామములోను ప్రచారము కాగలదని అతని భవిష్యవాణి. శ్రీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్ర రహస్య భాగములలో నేరుగా కాకుండా గూఢముగా తెలుపబడను. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ సంకీర్తనోద్యమము పట్ల శ్రీకృష్ణ భగవాన్ని భక్తులందరూ ఆకర్షింపబడుతుందరు. శ్రీకృష్ణ భగవాని అవతారం దుష్టులను వధించుట కొరకు కాకుండా తన అవ్యజ్ఞ కృపతో వారిని ఉద్ధరించును. హరే కృష్ణ మాతాజీ, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రయత్నించండి, కొంచెం కొంచెం చెప్పండి. మాతాజీ ఎవరికొకండి, చాలా హెవీ అయింది, ఫస్ట్ టైం కదా, కొంచెం ఆయాసం కూడా ఉంది, ఎవరికొకండి. ఓకే ఓకే, బాగా చదివారు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా అందరు ప్రయత్నించండి వివరించడానికి, భాష్యం చూసి మీరు విన్నది, మీకు తెలిసినది. హరే కృష్ణ. ప్రభుజీస్, మాతాజీస్, ప్రయత్నించండి. కొన్ని పాయింట్లైనా చెప్పండి, సమయం ఉన్నవారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను సేవలు ఉండ మాతాజీ, ఏమనుకోద్దు హరే సార్. కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ నేను కూడా ప్రభుజీ. కొద్దిగా బిజీగానన్నా కానీ ఒక్క నిమిషం మాతాజీ ఒక్క సరే చెప్తాను ఒక్క నిమిషం. హరే కృష్ణ మాతాజీ, భగవద్భక్తులందరికీ దండవత్ ప్రణామములు మాతాజీ. అందరికీ మోహిని ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 8వ శ్లోకం కదా మాతాజీ. అవును ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ఓకే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. సాధువులను ఉద్ధరించుట కొరకు, దుర్మార్గులను నశింపజేయుట కొరకు మరియు ధర్మంను పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమున నేనే స్వయంగా అవతరిస్తుందును. ఇక్కడ భాష్యంలో మాతాజీ పరిత్రాణాయ సాధూనాం అంటే ఈ శ్లోకంలో మొట్టమొదట భగవంతుడు తన భక్తుల గురించి మాట్లాడాడు. భక్తులను రక్షించడానికి నేను రక్షిస్తాను అని అన్నాడు. భక్తులను రక్షించడానికి ఎందుకు అవతరించాలి అంటే భక్తులు ఎప్పుడు కూడా రాక్షసుల చేత పీడించబడుతుంటారు. రాక్షసులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంటారు. అందుకని ఆ రాక్షసుల్ని సంహరించడానికి తాను భగవంతుడు అవతరిస్తాడని చెప్తున్నాడు మాతాజీ. వినాశాయచ దుష్కృతాం అంటే సాధువులను రక్షించడానికి, దుష్టులను రాక్షసులను రాక్షసులను సంహరించడానికి తాను అవతరిస్తాడంట. అయితే ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించడానికి, ప్రహ్లాదుని రక్షించడానికి అవతరించాడు భగవంతుడు శ్రీకృష్ణుడు నరసింహ రూపంలో. హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుని సంహరించాడు. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. రావణుడిని సంహరించాడు, కుంభకర్ణుడిని సంహరించాడు, శిశుపాలుడిని సంహరించాడు, దంతవక్త్రుడిని సంహరించాడు. ఇలా ఎక్కడ చూసినా గాని భగవంతుడి యొక్క అవతార ప్రయోజనాలు ఏమిటి అంటే సాధువులను రక్షించడం ముందు ఉంటుంది. ఆ రక్షించే క్రమంలో దుష్టులను శిక్షించడం అనేది రెండవ కార్యం. అంటే మొట్టమొదటి కార్యం భక్తులను రక్షించుకోవడం, భక్తులను రక్షించే క్రమంలో దుష్టులను శిక్షించడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఎందుకు అంటే ఆ దుష్టులు భక్తులని ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి అని చెప్తున్నారు మాతాజీ. అయితే ఇక్కడ భగవద్గీత 8వ అధ్యాయము భగవద్గీత యథాతథంలో ప్రభుపాదుల వారు రాసిన భాష్యంలో ఇక్కడ ఏం రాశారంటే భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడు అని అర్థము. ఒక వ్యక్తి అధర్మ వర్తనునిగా కనిపించినను కృష్ణ చైతన్యముకు సంబంధించిన లక్షణములను పూర్తిగా కలిగి ఉన్నచో అతడిని సాధువుగా భావించవచ్చును. దుష్కృతాం అనగా కృష్ణ చైతన్యము లెక్క చేయని వారిగా అన్వయించబడును. అట్టి దుష్కృతులు లౌకిక విద్యా పారంగుతులైనను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణించబడుదురు. 100కి 100 కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణించబడును. అంటే అటువంటి సాధువులకు రక్షించడానికి భగవంతుడు కృష్ణుడు అవతరిస్తాడు. అవతరించిన తర్వాత దుష్కృతులను శిక్షిస్తాడని చెప్తున్నారు ఇక్కడ. అయితే మనం గమనిస్తే సత్యయుగము కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కూడా కావచ్చు, కలియుగం కావచ్చు. ఇక్కడ ఏమన్నారంటే సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగమునందు, ఏ యుగంలోనైనా, అంటే త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, కలియుగం కావచ్చు, ఏ యుగంలో అయినా కూడా భగవంతుడు అవతరిస్తాడు. అయితే సత్యయుగంను చూస్తే మత్స్య అవతారంగా వచ్చాడు, కూర్మ అవతారంగా వచ్చాడు, వరహ అవతారంగా వచ్చాడు, నృసింహ అవతారంగా వచ్చాడు. అయితే త్రేతాయుగం మనం చూస్తే మాతాజీ వామన, పరశురామ, రామ అనేటటువంటి అవతారాలు స్వీకరించాడు భగవంతుడు శ్రీకృష్ణుడు. అంటే ద్వాపర యుగంలో కృష్ణ బలరాములుగా అవతరించాడు. కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుగా అరుదించాడు అని మనం తెలుసుకోవచ్చు మాతాజీ. కలియుగాంతము నందు కల్కిగా అవతరించబోతున్నాడు అని ముందుగానే హెచ్చరించాడు భగవంతుడు శ్రీకృష్ణుడు. ఎంత చక్కగా ఉందో చూడండి మాతాజీ ఇక్కడ. అయితే
శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి హరినామ సంకీర్తనతో 3 కార్యాలు చేసేసాడు భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ కలియుగంలో అన్నమాట. మనం చాలా అదృష్టవంతులు మాతాజీ. అంటే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చిన యుగంలో మనం జన్మించినందుకు. పరిత్రాణాయ సాధూనాం అంటే భక్తులందరికీ ఒక చోట చేర్చారనమాట ఈయన కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు. వినాశాయచ దుష్కృతం అంటే హృదయాలలో ఉన్నటువంటి అసురులందరినీ సంహరించేశాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో. ధర్మ సంస్థాపనార్థాయ నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అనేటటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వారందరికీ జీవేర స్వరూపే హో కృష్ణేర నిత్యదాస్ అనేటటువంటి నమ్మకం కలిగేలాగా చేసేసాడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో అవతరించి. అయితే 3 కార్యాలు: పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి యుగంలోనూ వస్తాడు. అయితే ఎట్లా వస్తారంటే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి యుగంలో అంటే గొప్ప గౌరనారాయణుడిగా వస్తాడనమాట. కానీ 50 కలియుగాలకు ఒక్కసారి మాత్రం సాక్షాత్తు శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభుగా అరుదించుతారు అని చెప్తున్నారు మాతాజీ. అందుకని చెప్తున్నాము ఇక్కడ మనం చాలా అదృష్టవంతులం. మనము ఉన్నటువంటి ప్రస్తుత కలియుగం ఏదైతే ఉందో ఈ కలియుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభుగా అరుదించారు. అయితే వచ్చే కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు వస్తాడు, కానీ గౌర నారాయణుడిగా వస్తాడని చెప్తున్నారు మాతాజీ. సాక్షాత్తు కృష్ణుడు రాడు. అందుకని ఈ కార్యాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా అడగవచ్చు, ఏంటండి అందరూ చెప్తారు, అందరూ మాట్లాడుతుంటాం కదా, అందరూ కూడా భగవంతుడి యొక్క పిల్లలే కదా, మరి రాక్షసులు కానివ్వండి, సాధువులు కానివ్వండి, అందరూ భగవంతుడి యొక్క పిల్లలే. మరి భగవంతుడు పిల్లలని భగవంతుడే చంపేస్తే ఎట్లా అనే ప్రశ్న రావచ్చు మాతాజీ. అయితే ఏ తండ్రి అయినా పిల్లలను చంపుకుంటాడా అని ప్రశ్న వస్తుంది. చంపుకోకూడదు. రాక్షసులనేమో చంపేస్తాడు అంటున్నారు, మరి కృష్ణుడేమో దయామయుడు కదా, మరి ఆయన దయామయ గుణము ఏమైపోయింది, చంపేస్తున్నాడే కర్కశంగా అని అంటే దానికి ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నారు మాతాజీ. ఒక తండ్రి లేదా తల్లి ఉన్నారు. తల్లిదండ్రులకి పిల్లలంతా సమానమే, కానీ ఆ పిల్లల్లో ఎవరైనా కానీ దొంగోడు అయ్యాడు అనుకోండి, ఇంట్లో తెలియకుండా తల్లి పోపుల డబ్బాలోనో బీరువాలోనో డబ్బులు దాచుకుంటుంటారు జనరల్ గా ఇండ్లలోని. తండ్రి ధనము దాచుకున్నాడు. తండ్రి పగలంతా కష్టపడి ఇంటికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి జేబులోని తండ్రికి తెలియకుండా ఆ పిల్లవాడు డబ్బులు కొట్టేస్తాడు అనుకోండి. ఆ విషయము తండ్రికి గాని తల్లికి గాని తెలిస్తే చాలా మంచి మరీ చేసావురా బేటా అని చెప్పేసి అంటారా అండి? వెంటనే దండిస్తారు. దండించకపోతే వాళ్ళు చెడిపోతారు. అంటే కొంతమంది తల్లిదండ్రులు అయితే బెల్ట్ పట్టుకొని కూడా కొడతారు. ఇంకొంతమంది చేతులు కాళ్ళు కట్టేసి కొడతారు. ఎట్లా కొడతారంటే చూసే వాళ్ళు అంటారు, ఏంటమ్మా చంపేస్తావా పిల్లవాడిని అని. అయితే ఇప్పుడు ఆ తల్లి గాని తండ్రి గాని ప్రేమ లేదా పిల్లల్ని కొట్టినంత మాత్రాన అంటే వాడు తప్పు చేశాడు కాబట్టి దండిస్తున్నారు తప్పితే ఆ దండించడం లో కూడా ఎంతో ప్రేమ ఉంటుంది అనమాట. ఎట్లా దండిస్తారంటే, నువ్వు నా కడుపున పుట్టి ఇట్లాంటి పని చేసావురా అని ఏడుస్తూ కొడతారంట కొంతమంది. అయితే ప్రభుపాదుల వారు ఇదే విషయాన్ని చెప్తున్నారు. అందుకని ఆ తండ్రి కర్కశంగా అంటే చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది ప్రేమతో కూడి ఉంటుంది, కానీ ఆ దండన ప్రేమ లేకుండా మాత్రం కాదు. అంటే ఇక్కడ ఇంకో ఉదాహరణ చూస్తున్నారు. కృష్ణుడు స్వామిగా అవతరించాడు. అవతరించిన తర్వాత హిరణ్యకశిపుడిని ఎట్లా సంహరించాడు అంటే, హిరణ్యకశిపుడి సంహారం చూస్తే నిజంగా చరిత్రలోనే ఎప్పుడు కూడా అంత గొప్ప సంహారం జరగలేదంట మాతాజీ. ఏ రాక్షసుని అంత కర్కశంగా చంపలేదంట ఎవరు గాని. అయితే కానీ హిరణ్యకశిపుడి విషయంలో మాత్రం అంత కర్కశంగా సంహరించాల్సిన అవసరం వచ్చింది, అంత కఠినంగా దండించాల్సి వచ్చింది. ఎందుకు అంటే చూశాడు శ్రీకృష్ణుడు ఎక్కడైనా మారతాడేమో హిరణ్యకశిపుడు, ఎక్కడా మారటం లేదు. చివరి వరకు చూశాడు. ఎట్లా చూశాడంటే, నృసింహస్వామి హిరణ్యకశిపుడి తొడపై పెట్టుకున్న తర్వాత చీల్చాడంట. చీల్చి తన మీద ఏ మూలైనా ప్రేమ ఉందేమో అని వెతికాడంట. లోపల ఉన్నటువంటి ప్రేగులన్నిటినీ లాగాడంట నరసింహస్వామి. నా మీద ఎక్కడైనా ప్రేమ ఉందేమో అని. పోని అక్కడ ప్రేమ కనిపించలేదంట. ప్రేగులను తీసి విసిరేశాడంట
నరసింహస్వామి. ఇక్కడ కూడా వాడికి నా మీద ప్రేమ లేదు అని చెప్పి తర్వాత గుండెని తీశాడంట. ఇక్కడ ఏమైనా ప్రేమ ఉందేమో అని తీసి చూసి ఇక్కడ కూడా ప్రేమ లేదని చెప్పి విసిరి పడేశాడంట నరసింహస్వామి. చూడండి, అంత కోపం వచ్చేసింది స్వామికి. ఏ మూలైన ప్రేమ ఉంటే వదిలిపెట్టేసేవాడు. ఏ మూల ప్రేమ లేదు, మొత్తం అణువు కూడా ద్వేషంతో నిండిపోయి ఉన్నది. అంటే వీడికి నా మీద ప్రేమ లేదు. అట్లా ప్రవర్తించాడు స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని ఒక వ్యక్తి పిచ్చివాడైపోతాడు అంటారు చూడండి, అట్లా ప్రవర్తించాడంట నరసింహస్వామి. ఎందుకు ప్రవర్తించాడు? ద్వేషంతోనా? కాదు, పరిశుద్ధమైన ప్రేమతో అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. హిరణ్యకశిపుడి మీద ప్రేమ ఉంది, జీవుడు కదా. హిరణ్యకశిపుడు కూడా తప్పు చేస్తున్నాడు, అందుకని ఆ తప్పుని ఆపటం లేదు. ఎన్ని చెప్పినా, అందుకే ఆ భగవంతుడు స్వయంగా దండించడానికి ముందుకు వచ్చాడు. అలా దండించి ఏం చేశాడంటే ముక్తి కావించాడు. ఇది భగవంతుడి యొక్క దండన అని చెప్పి చెప్తున్నాడు ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇలా హిరణ్యకశిపుడి యొక్క సంహారం చేసి ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకాన్ని చేసి అతనికి ఉపదేశం చేశాడు. ఈ ప్రపంచమంతా కూడా కృష్ణ చేతం వ్యాపింప చెయ్యి అని. ఇంకా చెప్పాలంటే ప్రహ్లాదుని వచ్చేయి నాన్న అని పిలిస్తే కూడా ప్రహ్లాదుడు రానన్నాడంట నరసింహస్వామితో. రానని చెప్పి ఈ కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందజేయాలి, పంచిపెట్టాలి, కాబట్టి నేను ఉండాలి, హరినామ సంకీర్తన అందరికీ ఇస్తాను అని చెప్పి అన్నాడంట ప్రహ్లాద మహారాజు నరసింహస్వామితో. అప్పుడు భగవంతుడు తథాస్తు అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు. ఇంత అద్భుతమైన వాడు భగవంతుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశ దుష్కృతాం, భక్తులను రక్షించడానికి, వినాశాయ దుష్కృతాం, దుష్టులను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం, సంభవామి యుగే యుగే, ప్రతి యుగమునందు అతడు అవతరిస్తాడు అని కృష్ణుడు తన గురించి తానే స్వయంగా చెప్పుకున్నాడు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, హరే బోల్, హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చక్కగా వివరించారు. హరే బోల్, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా మళ్ళీ మరొకసారి మోహిని ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం కో జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ की जय. శ్రీల ప్రభుపాద की जय. అనంత కోటి వైష్ణవ బృంద की जय. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय.